For better experience, please rotate your mobile at 90 degrees. డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. అయితే ఈరోజు మనం చర్చించుకోబోయే విషయాలు ఏంటంటే, కేంద్రం నుంచి ఎస్సీ వర్గీకరణ ఆమోదం, నేడు మంత్రివర్గ సమావేశంలో దాని గురించి చర్చ. అయితే త్వరలో తర్వాత ఆర్డినెన్స్ వస్తుంది, దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ గురించి కూడా ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు చర్చించుకుందాం. ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టును రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ, భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మంత్రివర్గ సమావేశం గురించి, అందులో చర్చించుకోబోయే విషయాల గురించి తెలుసుకుందాం. అయితే విశాలాంధ్ర వార్తాపత్రికలో ఒక కథనం ఇచ్చారు. దాన్ని చూస్తే కనుక మనకు ఆ అంశాలు ఏంటి అనేది అర్థమవుతాయి. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వివిధ కీలక అంశాలపై కేబినెట్ చర్చించి ఆమోదం తెలుపనుంది. రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి సిఆర్డీఏ ఆమోదించినటువంటి నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. సిఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించినటువంటి అంశాలన్నింటికీ దాదాపు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిఆర్డీఏ కమిషనర్ నిధులు సమీకరించుకునే అంశంతో పాటు ఉండవల్లి, పెనుమాక రైతుల జరీబు భూములను రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చే అంశంపై సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్లో అనుమతి లభించనుంది. ఇటీవల జరిగిన 5వ ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన అంశాలకు సైతం కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ పడనుంది. కొత్తగా 30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు కలిగించే ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనుంది. రాజధాని ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరకే భూ కేటాయింపులు చేసే అంశంపైన కూడా మంత్రివర్గం చర్చించనుంది. అయితే ఇక్కడ 32,133 ఉద్యోగాల కల్పనకు ప్రతిపాదనలపై ఆమోదముద్ర అంటే దీనికి సంబంధించి డిఎస్సి కూడా ఉండవచ్చేమో, మనం చూద్దాం. అయితే ఈనాడు పత్రికలో ఇక్కడ మరొక కథనం ఉంది. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ప్రభుత్వానికి వర్గీకరణ దస్త్రం. నేడు మంత్రివర్గ భేటీలో చర్చ, 4-5 రోజుల్లో ఆర్డినెన్స్. ఈ రకంగా మనకు హెడ్లైన్స్ ఇచ్చారు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ఎస్సీ వర్గీకరణ అమలులో మరొక కీలక ముందడుగు పడింది. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వర్గీకరణ దస్త్రం సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికను శాసనసభలో ఆమోదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని జాతీయ ఎస్సీ కమిషన్కు నివేదించింది. ఇక్కడ పరిశీలన తర్వాత తాజాగా అది రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. తదుపరి చర్యలపై మంగళవారం ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనుంది. 4-5 రోజుల్లో ఆర్డినెన్స్ జారీ అయ్యే అవకాశం కూడా ఉంది. తర్వాత 2-3 రోజుల్లో వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలు విడుదల ఉన్నాయి. సో ఇదంతా ఒక వారం రోజులు పడుతుంది. వర్గీకరణ అమలుకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం పగడ్బందీగా చర్యలు తీసుకుంది. ఇప్పటికే న్యాయశాఖ నుంచి సూచనలు తీసుకుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ గతంలోనే అధికారులకు స్పష్టం చేశారు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ నుంచే ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుంది అంటూ మనకి ఒక కథనాన్ని ఇచ్చారు. అయితే ఇవన్నీ ఎంతవరకు జరుగుతాయి, ఏమాత్రం సాధ్యమవుతుంది అనే విషయాలన్నీ నేను చాలా వీడియోల్లో చెప్తూనే ఉన్నాను. సో చూద్దాం
ఈరోజు కేబినెట్ సమావేశం తర్వాత మళ్ళీ అప్డేట్స్ ఏముంటాయో ఇవన్నీ కూడా మనం తర్వాత తెలుసుకుందాం. ఇదండి ఈరోజు విషయం. మరొక రోజు అంటే సాయంత్రమే మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.